హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు NUZVID టెక్ ఎక్స్పీ. ఈ వీడియోలో మీకు నేను కొన్ని ఫేక్ షాపింగ్ సైట్స్ గురించి చెప్తానండి. ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఓకే, అట్లాగే ఇంకా ఎవరైనా క్యాష్ కరో మరి ఎర్న్ కరో యూజ్ చేయకపోతే దయచేసి యూజ్ చేయండి. నా యొక్క క్యాష్ కరోలో చూడండి, రెండోసారి మళ్ళీ 253 రూపీస్ పేమెంట్ పేఅవుట్ చేస్తున్నాను. దాని యొక్క ప్రూఫ్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. కాబట్టి చాలా జెన్యూన్గా పేమెంట్స్ ఇస్తాయి ఈ రెండు, ఎర్న్ కరో మరియు క్యాష్ కరో. ఎర్న్ కరోలో అయితే 10 రూపీస్, క్యాష్ కరోలో అయితే 250 రూపీస్ అవగానే మీరు క్యాష్ అవుట్ చేయొచ్చు. ఆ అమౌంట్ని డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు, లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కింద మార్చుకోవచ్చు అనమాట. ఓకే, అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, మింత్రా ఆన్లైన్ షాపింగ్ సైట్స్లో మీరు షాపింగ్ చేసిన ప్రతిసారి మీకు కొంత క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుందన్నమాట. ఆ అమౌంట్ రిటర్న్ పీరియడ్ అవ్వగానే మీ వాలెట్లోకి యాడ్ అవుతుంది. చాలా జెన్యూన్ మెథడ్ అనమాట. అట్లాగే మీరు పంపించే లింక్స్ ద్వారా వేరే ఎవరైనా షాపింగ్ చేస్తే కనుక అక్కడ కూడా మీకు కొంత క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది. మీకు ఎర్న్ కరో మరియు క్యాష్ కరో మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో వాటి తాలూకు లింక్స్ ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోండి. క్యాష్ బ్యాక్స్ చాలా జెన్యూన్గా వస్తాయి. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను ఒక షాపింగ్ సైట్ గురించి చెప్తున్నానండి. దాని పేరు వచ్చేసి ఈజీ ఫోన్. ఈ వెబ్సైట్స్లో అన్ని పెద్ద పెద్ద కంపెనీల ఫోన్లు పేరు మార్చి అమ్ముతుంటారండి. జస్ట్ శాంసంగ్ M30s అలా క్రిప్టాన్ అని పెట్టుకుంటారండి. అట్లాగే హవాయి తీసేసి క్రిప్టన్ P30 లేదా ఇలా ఈ పేర్లతో డూప్లికేట్ పేర్లు పెట్టి మొబైల్స్ అమ్ముతుంటారు. 65,000 రూపాయల ఫోన్ కూడా 5-6 వేలకి ఇచ్చేస్తాం అని చెప్పేసి పెడతా ఉంటారు. ఇట్లాంటి షాపింగ్ సైట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్లో మీకు ఎన్ని మొబైల్స్ డూప్లికేట్గా రియల్మీ XT కానివ్వండి, శాంసంగ్ M30s కానివ్వండి, రియల్మీ X2 Pro కానీ, రెడ్మీలో కానివ్వండి, చాలా మొబైల్స్ని క్రిప్టన్ అనే పేరుతో డూప్లికేట్ పేరు పెట్టేసి తక్కువ రేట్లకు అమ్ముతున్నారండి. మరి ఇటువంటి షాపింగ్ సైట్స్లో మీరు కొనొచ్చా అంటే పొరపాటును కూడా దాని జోలికి వెళ్ళొద్దు అని నేను చెప్తానండి. లేదు, తక్కువ రేటుకి వస్తే మేము కొనుక్కుంటాం, మా ఇష్టం అంటారా, ఇక మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేడు. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 98% మిడిల్ క్లాస్ వాళ్ళేనండి. ఈ మిడిల్ క్లాస్ వాడికి ఎప్పుడు ఉన్నంతలో రిచ్గా బతకాలి, మిగతా వాడి కంటే బెటర్గా బతకాలి అనేటువంటి ఆశ ఉంటుంది చూడండి. ఈ ఆశనే ఈ ఫేక్ వెబ్సైట్స్ క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. ఇటువంటి ఫేక్ వెబ్సైట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ ఈజీ ఫోన్ లాగే ఇంకొక దిక్కుమాలిన ఫేక్ వెబ్సైట్ ఉందండి. దాని పేరే వెంటిలోగన్. ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు చాలామంది చెప్పారు. అయినా కానీ ఇప్పటికీ కూడా ప్రజలు ఈ వెబ్సైట్స్ ద్వారా పర్చేజ్ చేసి మోసపోతున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఐఫోన్ ఎంత తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు వీడు. మన బలహీనతను ఆసరా చేసుకునే ఇట్లాంటి వెబ్సైట్స్ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా మోసపోతారు. ఓకే, అట్లాగే ఫ్రెండ్స్, నా పర్సనల్ బ్లాగ్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా స్టార్టింగ్ ప్రాసెస్లోనే ఉంది. కొద్ది కాలం అయిన తర్వాత దాని యొక్క వివరాలు మీకు తెలియజేస్తాను. కాబట్టి దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీకు వీలైనంత వరకు ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి, అవేర్నెస్ పెంచండి. ఓకే, నా ప్రజెంటేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.